దేవస్థానానికి వెళ్ళినప్పుడు సంతోషించాలా బాధపడాలో అర్థమైతలేదు. మంత్రాలయం తుంగభద్ర నది చూసిన తర్వాత దేవుడా మనుషులకి ఇంగిత జ్ఞానం ఎక్కడ పోయింది అనిపించింది. బ్రష్లు, బట్టలు, చెప్పులు, డైపర్లు, సబ్బులు, కవర్లు, గ్లాస్ బాటిల్స్ ఇవన్నీ వస్తువులు ఎట్లా పడితే అట్లా వేసిండ్రు నది దగ్గర. ఆఖరికి షుట్టు కూడా ఆన్న పోసుకున్నారు. ఇట్లాంటి చెత్త పనులు చేసే మనుషులకు చెప్తున్నా, ఈ భూమి మీద మీరు ఎక్కడ చిన్న చెత్త వేసినా సరే మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తది. ఆ చెత్త వల్ల భూమాతకి ఎన్ని కష్టాలు వచ్చినాయో మీ జీవితంలో కూడా అంతే కష్టం వస్తుంది. నెక్స్ట్ టైం చెత్త ఎక్కడంటే అక్కడ వేసే ముందు ఈ మాట ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఇంత దారుణంగా చేసిండ్రు తుంగభద్ర నదిని. దేవుడా అనుకుంటా కొంచెం ముందుకెళ్ళినాం బోట్ లో అందరం కలిసి. చిన్న పెద్ద తేడా లేకుండా నీళ్లలో బాగా ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటది. అందుకని కొంచెం ముందుకెళ్తున్నాం బోట్ లో ఆడుకోవడానికి. కొంచెం ముందుకెళ్తే అన్న బాగుంటదేమో అని వెళ్తే అక్కడ కూడా మొత్తం చెత్త వేసిండ్రు. సరే అనుకొని బోట్ దిగి కొంచెం ముందుకెళ్ళినాం కింద మీద పడుకుంటా. ఫైనల్ గా కొంచెం నీట్ గా ఉన్న దగ్గర నీళ్లలో దిగి కొంచెం సేపు ఆడుకొని బయటకు వచ్చేసినాం సేఫ్ గా. నది దగ్గర అమ్మవారి గుడి ఉంది, అక్కడ దర్శనం చేసుకుని రూమ్ కి వెళ్ళినాం. నీళ్లలో ఉన్నంత సేపు తెలవలేదు. రూమ్ కి వచ్చి ఫ్రెష్ అప్ అవుతుంటే ఫుల్ బాడీ పెయిన్స్. ఆర్యవేశ సత్రంలో మధ్యాహ్నం భోజనం ఉంటది. ఫ్రెష్ అప్ అయిపోయి భోజనం చేసుకోవడానికి వెళ్ళినాం. లాస్ట్ వీడియోస్ లో ఆర్యవేశ సత్రం అని మెన్షన్ చేసినందుకు చాలా ఎక్స్పీరియన్స్ లు షేర్ చేసుకున్నారు. ఎవరికైతే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ జరిగినాయో వాళ్ళకి నెక్స్ట్ టైం మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలని కోరుకుంటున్నా నేను. అన్నం, పులిహోర, పాయాసం, చట్నీ, బెండకాయ కూర, పప్పు, అప్పడం వడ్డించిండ్రు. ఇంత తృప్తిగా తినడం నా లైఫ్ లో ఫర్ ద ఫస్ట్ టైం. ప్లేట్ లో ఒక మెతుకు అన్నం కూడా ఉంచకుండా తృప్తిగా తిన్న కడుపు నిండా. ఒక్కటే ఈ ప్లాస్టిక్ పేపర్ల బదులు స్టీల్ ప్లేట్లు పెట్టింటే బాగుండు అనిపించింది నాకు. తిన్న తర్వాత మంత్రాలయం నియర్ బై ప్లేసెస్ చూద్దామని స్టార్ట్ అయినాం. ఎంపీటీఆర్ మంత్రాలయంలో చాలా ఫేమస్ హోటల్. మేము వెళ్ళినప్పుడు క్లోజ్ ఉండే. నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళినప్పుడు అక్కడ టిఫిన్స్ ట్రై చేయండి, చాలా బాగుంటదంట. అందరం కలిసి ఒక ఆటో మాట్లాడుకొని స్టార్ట్ అయినాం. ఫస్ట్ శ్రీ అభయాంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం. అంత పెద్ద విగ్రహంలో స్వామిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేవు, ఎంత బాగున్నాడు కదా. ఆ తర్వాత శ్రీ రాఘవేంద్ర స్వామి ఏకశిలా బృందావనంకి పోయినాం. గుడి బయట గ్రామ దేవత బిచ్చాలమ్మ గుడి ఉంది. అమ్మవారి పక్కన పసుపుతో నిండిపోయిన సర్పాలవి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ నాగులకు మొక్కుతే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, సర్పదోషాలు ఏమన్నా ఉంటే పోతే అని నమ్ముతారు. ఇక్కడ కనిపిస్తున్న నదిలో స్పెషల్ గా రాసింది ఉంది, క్రొకడైల్స్ ఉంటాయి జాగ్రత్త అని. బృందావనం లోపల కూడా చాలా రకాల సర్ప విగ్రహాలు ఉన్నాయి. రాఘవేంద్ర స్వామి ప్రియమైన భక్తుడు అప్పన్నాచార్యులు. ఆయన ముసలితనంలో మంత్రాలయం వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడం ఇబ్బంది అవుతుందని మనం ధ్యానం చేసుకున్న స్థలంలో ఏకశిలా బృందావనం ఒకటి కట్టించు, నేను అక్కడనే ఉంటా నీ కోసం స్థలంలో అని రాఘవేంద్ర స్వామి అప్పన్నాచార్యులకు చెప్పినందుకు ఈ స్థలం నిర్మించబడింది. పక్కనే అప్పన్నాచార్యుల వారి ఇల్లు ఉంటది. వీడియోలో కనిపిస్తున్న ఈ ప్లేస్ లో రాఘవేంద్ర స్వామి సేద తీర్చుకుంటుండే అంట. ఇక్కడ రాఘవేంద్ర స్వామి ఒరిజినల్ ఫోటో ఉంటది. 100 రూపీస్ పే చేస్తే చూపిస్తారు. అప్పన్నాచార్యుల ఇంట్లో రాఘవేంద్ర స్వామి 13 సంవత్సరాలు నివాసం ఉంటారు. అప్పన్నాచార్యులు ఇంటి వెనకాల ఒక పాము పుట్టలో కృష్ణ సర్పం ఉంటుండే అంట. వీడియోలో చూపిస్తున్న రూమ్ లో రాయిగా మారిన కృష్ణ సర్పం విగ్రహం ఉంది. లాస్ట్ లో పంచముఖి హనుమాన్ టెంపుల్ కి వెళ్ళినాం. లాస్ట్ టైం నేను మా ఆయన వచ్చినప్పుడు పంచముఖి హనుమాన్ దర్శనం చేసుకుందామంటే కుదరలేదు. కానీ ఈసారి స్వామివారి ఆజ్ఞ వల్ల నాకు దర్శనం జరిగింది. దర్శనం చాలా బాగా జరిగింది. ఆంజనేయ స్వామి ఉన్నప్పుడు కోతులు లేకపోతే ఎట్లా? గుడి నిండా కోతులే ఉన్నాయి. ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత గుడి బయట మెహందీ పెట్టించుకున్నాం. పంచముఖి హనుమాన్ దర్శనం అయిన తర్వాత సత్రంకి వెళ్లి ఫ్రెష్ అప్ అయిపోయినాం. మా అన్నయ్య వాళ్ళు ప్రసాదం తీసుకోవడానికి టెంపుల్ దగ్గరికి వెళ్ళిండ్రు. జనాలు ఎవ్వరు లేరు, ఇంకోసారి దర్శనం అవుతుంది చేసుకుందామని మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళినాం. బాడీలో 1% ఎనర్జీ లేకుండే, అయినా కూడా రెడీ అయ్యి ఎట్లా పోయినామో మాకే తెలియదు. మార్నింగ్ దర్శనం ఒక క్షణంలో అయిపోయింది. అప్పుడే అనుకున్నా నేను, స్వామి తనివి తీరలేదు, ఇంకోసారి దర్శనం అయ్యింటే బాగుండు అని. అనుకోకుండా ఈవినింగ్ ఇంత మంచి దర్శనం జరుగుతుంది అనుకోలేదు. ఏ హడావిడి లేకుండా దగ్గర దగ్గర 5 నిమిషాల దర్శనం జరిగింది. తనివి తీర స్వామిని చూసుకున్నా, కళ్ళల్లో నీళ్లు తప్ప ఏ కోరిక కోరాలనిపించలేదు. పల్లకి సేవ చాలా బాగా జరిగింది, కానీ ఏనుగుని మిస్ అయినా అంతే. సత్రంకి వెళ్లి రూమ్ వెకేట్ చేసి స్టేషన్ కి వెళ్ళిపోయినాం. మంత్రాలయం ట్రిప్ సిరీస్ లో ఇదే లాస్ట్ ఎపిసోడ్. దయచేసి ప్రకృతి అంటే నేచర్ ని అందరం కలిసి కాపాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.